హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో చాలా చాలా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి పండుగ అంటే పిల్లల హడావిడి ఎక్కువగా ఉంటుంది గదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరూ లేచిన వెంటనే వాళ్ళ నానమ్మ వేడి నీళ్ళు కాచి రెడీగా ఉంచేశారండి. ఇంక పిల్లలిద్దరికీ నలుగు పెట్టి అత్తమ్మ తలస్నానం అయితే చేయిస్తున్నారు. ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాలేదనమాట. నేను ఎర్లీగా నిద్ర లేవలేకపోయాను. నేను లేచేసరికి అత్తమ్మ పిల్లలిద్దరికీ నలుగు పెట్టి తలస్నానం చేయించేశారు. ఇంకా సత్య, మాధురి ఇద్దరు పిల్లలనైతే రెడీ చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ వ్లాగ్స్ నేను కొంచెం ఎర్లీగానే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఫెస్టివల్ అయిపోయిన ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత పెడితే మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, అందుకని వ్లాగ్స్ కొంచెం ఎర్లీగానే పెట్టేస్తున్నాను. అయితే ఈవినింగ్ టైమ్‌లో పెడుతున్నారేంటి లక్ష్మి గారు? 2:30 ఆ టైంకి అప్‌లోడ్ చేయండి. మాకు చూడడానికి బావుంటుంది అంటున్నారు. నేను ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదండి. సిగ్నల్స్ ఉండవనమాట. నేనెప్పుడో మార్నింగ్ టైమ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తుంటే అది ఈవినింగ్ టైంకి వస్తుందనమాట. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అప్‌లోడ్ చేయాలి అని అనుకున్నా సరే కుదరట్లేదండి. సరే ఎప్పుడు వెళ్తే అప్పుడే వెళ్తుందిలే అని నేను కూడా వీడియో ఎప్పుడు పబ్లిక్‌లోకి వెళ్తే అప్పుడే వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. విలేజ్ వ్లాగ్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమ్‌లోనే వస్తాయేమో అండి. ఎందుకంటే నెట్వర్క్ సరిగ్గా ఉండట్లేదు. ఆహ్, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు తలస్నానాలు చేసి రెడీ అయిపోయారు. నలుగు స్నానాలు అంగా చూడు మరి ఏమనుకుంటున్నాం మరి సూపర్ సిన్నడా చూడు చెప్పాలి సూపర్ అంటున్నారు. ఓ స్టైల్ కొట్టేస్తున్నా పెద్ద కొంచెం బాగుండేసరికి పెద్ద అసలు మాట్లాడతలేదు, ఫోన్ వంక చూస్తలేదు. కొంచెం పెద్దదైందే. అత్తమ్మకి అసలు ఎంత ఓపికంటే కాళ్ళు నొప్పులైనా సరే పిల్లలకి అన్నీ అత్తమ్మే చేయాలి అనుకుంటారండి. మేమొచ్చేసరికి ఇంకా కాళ్ళు నొప్పులు, వేలు నొప్పులు అన్నీ ఎగిరిపోతాయి. పిల్లలందరికీ నలుగు పెట్టి తలస్నానం చేయించారండి. ఇంకిక్కడ అందరికీ సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నారనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే హెడ్ బాత్ చేసిన వెంటనే అత్తమ్మ సాంబ్రాణి ధూపం పట్టుకుని రెడీగా ఉంటారండి. సాంబ్రాణి ధూపం వేస్తే ఆ జలుబు అవి రాకుండా ఉంటాయి. జుట్టు కూడా తొందరగా ఆరుతుంది అని అంటారనమాట. ఈరోజు అసలు నేను వ్లాగ్ షూట్ చేద్దాం అని అనుకోలేదు. షార్ట్ వీడియో పెట్టేద్దాం అని అనుకున్నాను. మీరు మళ్ళీ ఈ ఫెస్టివల్ వ్లాగ్స్ కోసం, విలేజ్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తారు కదండీ! అందుకని వ్లాగ్ అయితే సత్య షూట్ చేస్తుందనమాట. సత్యకి చెప్పాను అక్కడక్కడ కొంచెం వ్లాగ్ షూట్ చేయి సత్య ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయినా పెడదాము అని. అనుకోకుండా నాకు హెల్త్ అప్సెట్ అయిందండి. సో, ఏమైంది ఏంటి అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. ఈ వ్లాగ్ అయితే సత్య షూట్ చేస్తుందనమాట. మీ భోగి దండలు చూపించండి. ఏ హ్యాపీ భోగి చెప్పండి అందరూ. పద డన్. చిన్నమ్మ అప్పుడే వేయొద్దు, చెప్పులు తీసేయాలి.
దండం పెట్టుకోండి చిన్నమ్మా. 3 times తిరగాలి అసలు. ఇటు ఎలా ఇటు తిరుగుతున్నావేంటే? పద. రెడీయా జానక్క? ఎగ్గు ఇంకా స్నానం చేయలేదా? ఫాస్ట్గా. తను డ్రెస్ బాగుంది. తను నేను తీయలేదమ్మా. ఏం పాట చేస్తా? ఇది మా తోటి కోడల వాళ్ళ హౌస్. ప్రీవియస్ వీడియోస్లో విలేజ్ బ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు కదండి. ఇంకా ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. భోగి పండుగ అంటే పిల్లల పండుగ కదండి. పిల్లల హడావిడే ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ చక్కగా నలుగు పెట్టుకుని తలస్నానాలు చేసేసి ఆ భోగి పిడకల దండలు తెచ్చి మంటలో ఇలా భోగి పండుగ అంటే పిల్లల హడావిడే ఎక్కువ ఉంటుంది కదండి. ఇంకా మా వీధిలో రోడ్లన్నీ కూడా ముగ్గులతో కలకల్లాడిపోతున్నాయండి. ఇంటి ముందు చక్కగా పెద్ద పెద్ద ముగ్గులైతే పెట్టుకున్నారు. సంక్రాంతి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా గుమ్మంలో చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు, రంగుల ముగ్గులైతే ఉంటాయి. గుమ్మాలన్నీ కలకలాడుతూ ఉంటాయి కదండీ. పల్లెటూరులో అయితే ఇంకా ఎక్కువనమాట. సో, సిటీల్లో కంటే కూడా పల్లెటూర్లలో చక్కగా నిండుగా ముగ్గులు పెట్టుకుంటారు గుమ్మాల్లో. ఇంకిక్కడ పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటున్నారు. పాపం మా సాత్విక్ అండి ఎక్కువ ఆడపిల్లలు అయిపోయారనమాట. సాత్విక్ ఒక్కడే అబ్బాయి. మా తోటికోడలు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు. ఇంకా మా ఆడపడుచుకి అంటే సత్య, మాధురి ఇద్దరు కూడా ఆడపిల్లలే కదండీ. ఇంక మాధురికి కూడా పాపే కదా! మా చిన్న తోటికోడలికి బాబున్నాడు. అయితే తను ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. అందుకని సాత్విక్‌తో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరండి పాపం. సాత్విక్ ఒక్కడే అయిపోయాడు. ఇంక అందరూ ఆడపిల్లలే కదా! వాళ్ళందరూ చక్కగా ఆడుకుంటున్నారు. సాత్విక్‌కి కొంచెం బోర్ కొడుతుందనమాట. ఇంకిక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉన్నారు. సో, అర్జున్ చెరుకు గడలు కట్ చేస్తున్నారండి. అందరూ ఉన్నారు కదా! పిల్లలు అందరూ తింటారు అని చెరుకు గడ అయితే కట్ చేస్తున్నారు. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒకటి తిన్నాం కదండీ! అప్పుడు ఇంకా కొంచెం లేతగా ఉన్నట్టు ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మంచిగా అయ్యాయి. మంచి స్వీట్ ఉన్నాయన్నమాట. చెరుకు గడలు మనం పెరట్లో వేస్తే చాలా తొందరగా గ్రో అవుతాయండి. వాటికి మనం ఎటువంటి ఎరువులు వేయనవసరం లేదు. చాలా ఈజీగానే గ్రో అవుతాయన్నమాట. ఎప్పుడు కూడా మా పెరట్లో అయితే చెరకు ఉంటుంది. మావయ్య గారు ఉన్న టైం నుంచి కూడా చెరకు వేసేవారనమాట. ఇప్పుడైతే 4 చెరుకు గడలున్నాయి. అందులో ఒకటైతే తీస్తున్నారు. చెరకు కట్ చేసే టైంకి మా సత్య రెడీ అయిపోయి వచ్చేస్తుందండి. చెరకు అలా ఉంచు మావయ్య నేను కొన్ని ఫోటోస్ తీసుకుంటాను అని. ఇంకా చెరుకు గడ పెట్టుకొని ఒక 2, 3 స్టిల్స్ అయితే తీసుకుందనమాట సత్య. సత్య మళ్ళీ ఆ దవ్వ వేస్తే వచ్చేద్దానయ్య. దాంతో 4-5 వచ్చేస్తాయి కదా. ఎలా వేయాలో చూడండి. ఆ కనుపులు లోపలికి ఉండాలన్నయ్య. అలా మాధురి ఇవ్వాలేమో. మాధురి మీ ఆయన గారిని పరిచయం చేయవా మన సబ్స్క్రైబర్స్కి?
ఒకసారి ఇప్పుడు అడిగారు మాదిరి అలా ఆయన గారు చూపించలేదు ఏంటండి అని. రాజమండ్రిలో ఏం చేస్తారు కూడా చెప్పండి. బాగుందా సత్య? మాదిరి వాళ్ళ ఆయన గారు బయట కూర్చోబెట్టారు. కుల ఇంకా వస్తుంది అత్తమ్మా. శబరి శబరి చీర బాగా కనబడుతుంది. చీర బాగుంది. అల్లుడి గారికి సున్నుండి తినిపించాలండి, అరిసి తినిపించాలి సంక్రాంతికి వచ్చినప్పుడు. శబరిని అడిగి శబరిని జాంకాయకి వస్తున్నారా? మీరేదో ఛానల్ పెట్టారంట. చెప్పింది మాదిరి, నేను చూడలేదు. ఇదిగా ఇదిగోండి బాబా, ఇదిగో ఇది ఈ పక్కన ఇక్కడ. అయ్యో అవ్వలేదా? పైన పెద్దగా ఉన్నట్టు. నేను మాధురిని బ్లాగ్స్లో చూపించిన ప్రతిసారి అడుగుతూ ఉంటారండి, మాధురి వాళ్ళ హస్బెండ్ని కూడా చూపించండి అని. ఆయన మాధురి పక్కన నుంచున్నారు కదా, ఆయనే మాధురి వాళ్ళ హస్బెండ్ అనమాట. మీకు తెలుసు కదండి, మాధురి వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు రాజమండ్రి కూడా వెళ్ళాను. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ని చూపించలేదనమాట. ఎందుకంటే ఆయనకి ఎక్కువగా ఇట్లా కనిపించడం ఇష్టం ఉండదు, సిగ్గుపడతారు. అందుకనే నేను చూపించలేదు. ఇంకా ఇప్పుడు సంక్రాంతి కదండి, అంటే ఈరోజు భోగి కదా, సో ఫెస్టివల్కి ఇంటికి వచ్చారనమాట. సరదాగా చూపిస్తున్నాను. ఇంకా చెప్పాను కదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని. ఇంకా నాకు అసలు రెడీ అవ్వాలని కూడా అనిపించలేదు. సో నార్మల్గా తలస్నానం చేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను. పెద్ద వదిన కొత్త శారీస్ మీద బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించి పంపించింది కట్టుకుంటానేమో అని. ఇంకా నాకు రెడీ అవ్వాలి అనిపించలేదు. లేవడమే చాలా లేట్గా నిద్ర లేచాను. ఇంకా నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసేసి నార్మల్గా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇల్లంతా కొంచెం సందడిగా ఉందండి. పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీకు తెలుసు కదా, మా తోటి కోడలు వాళ్ళు, మా మా ఆడపడుచు వాళ్ళ హౌసు, ఇంకా అందరి హౌసు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా మా ఇంటి దగ్గరే ఉంటారండి. ఇంక ఇప్పుడు మాధురి వాళ్ళ హస్బెండు, ఇంకా వాళ్ళ అంటే మా ఇంటికి మా ఆడపడుచు వచ్చింది. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వాళ్ళ అల్లుడు కూతురు వచ్చారనమాట. ఇంక అందరూ ఇక్కడే ఉన్నారు. ఇల్లు మొత్తం మార్నింగ్ నుంచి చక్కగా సందడిగా అయితే ఉంది. పిల్లలందరూ కూడా ఇంకా ఆటలాడుకుంటున్నారు. మేమందరం అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంకా మాధురి, సత్య పిల్లలు వీళ్ళందరూ కూడా పెరట్లో కొన్ని ఫొటోస్ అట్లా దిగారనమాట. ఈరోజు భోగి కదండి, ఇంట్లో ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు చేస్తారు. అయితే నాన్ వెజ్ తినే రోజులు అయితే కనుక ఈ 3 days మేమైతే నాన్ వెజ్ తింటామండి. మా గోదావరి జిల్లాలో ఈ 3 days నాన్ వెజ్ తింటారు. ఎందుకంటే ఇంటికి కొత్త అల్లుళ్ళు అవి వస్తారు కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో బోటీ కర్రీ, అలాగే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశారు. అలాగే ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు అది మాత్రం మ్యాండేటరీ అనమాట. భోగి రోజున ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు కూడా చాలామంది ప్రిపేర్ చేసుకుంటారనమాట. సో అది కూడా ఉంటుంది. దాంతోపాటు నాన్ వెజ్ రెసిపీస్ కూడా కంపల్సరీ 3 days ఉంటాయండి. ఇంకా అందరం కూర్చుని భోజనాలు అయితే చేసేసాము. భోజనాలు చేసిన తర్వాత మగవాళ్ళందరూ కూడా కోడిపందాల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఈవినింగ్ టైంలో వచ్చారండి. ఈవినింగ్ టైంలో మళ్ళీ మా అన్నయ్య, అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ చికెన్ పకోడీ వేశారనమాట. ఇంకా అందరం కూర్చుని చికెన్ పకోడీ కూడా తినేసాము. మా భోగి మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంక ఈవినింగ్ టైంలో కూడా అందరూ బయటకు వెళ్ళిపోయారనమాట. మాధురి వాళ్ళ హస్బెండు, అన్నయ్య వాళ్ళు
అర్జున్ అందరూ కూడా ఇంకా కోడిపందాల దగ్గరికి అట్లా బయట తిరగడానికి అయితే వెళ్ళారనమాట. అందుకని తర్వాత నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు. మా ఇంటి భోగి పండుగ ఈ విధంగా సందడిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక్కసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అండ్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈ వీడియో నేను సంక్రాంతి రోజున అప్లోడ్ చేస్తాను కాబట్టి సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మరొక మంచి విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.